ఎన్ఎంయు తరఫున సెక్రటరీ శ్రీరాములు గారు మాట్లాడతారు. సార్, ఒక ముఖ్య గమనిక, స్కూల్ పిల్లలందరినీ ఆయా స్కూల్ టీచర్లు కొంచెం కంట్రోల్ చేసి కూర్చోబెట్టవలసిందని కోరుతున్నాం. అందరూ ఎటు పెడితే వెళ్తున్నారు, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కొంచెం కూర్చోబెట్టవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు కిరణ్ గారు మాట్లాడుతున్నారు. సత్తెనపల్లి పట్టణం 50 మంది ప్రజానీకానికి మరియు విద్యార్థులకు మరియు మీడియా వారికి అందరికీ ఆర్టీసీ కాంట్రాక్ట్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఇంత ర్యాలీని ఏర్పాటు చేయడానికి అందరూ నడిపించి అన్ని సంఘాల నాయకులు తమ తమ పనులు మారుకొని ఇక్కడికి విచ్చేసి ఈ సంఘీభావం జరిగినందుకు పట్టణంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఇప్పుడైతే ఇవాళ రోజున తెలంగాణ ప్రభుత్వానికి ఏర్పడి లేదు, ఏర్పడిపోయిన కేసీఆర్ మీరు ఉద్యోగాలు మానేసి వెళ్ళిపోవాలని చెప్పేసి అతను హనుమంతరావు తిరుమలొచ్చి మీరు ఉద్యోగాలు మానేసి మీరు వెళ్ళిపోతే వీలైతే పానీపూరి పండు లేదంటే ఏదో కింది కూడా పెట్టుకోండి కానీ ఉద్యోగాలకు చేయడానికి వీలని చెప్పి హనుమంతరావు చెప్పడం జరిగింది. వారికి మన యొక్క సమైక్యతను వినిపించి ఈ ఆంధ్రప్రదేశ్ నిలబడితే ఈ యొక్క జామచిత్రం కాదంటే ఆ సమైక్యత పోయిందని చెప్పేసి నిదర్శనంగా కొట్టి నిరూపిస్తామని చెప్పేసి సంతోషంగా దానికి ఈ విధంగా ఈ యొక్క పరిమాణం కూడా దానికి చూపిస్తామని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటూ ఇది ఏర్పాటు చేసినటువంటి ఆ సత్తెనపల్లి పట్టణ జేఏసీ వర్గం మొత్తానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. మాట్లాడతారు. సత్తెనపల్లి మన ప్రభుత్వకు వివిధ సంఘాల నాయకులకు కార్మికులకు ఉద్యోగస్తులకు వ్యాపార వర్గాల వారికి అందరికీ సత్తెనపల్లి జేఏసీ జాయింట్ యాక్షన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మిత్రులారా, గత 19 రోజులుగా ఆర్టీసీ సత్తెనపల్లి డిపోలో వినూత్న కార్యక్రమాలతో పాల్గొంటూ ప్రజలు చైతన్యం చేసేదానికి వివిధ మార్గాల ద్వారా ఎన్నో ప్రయత్నాలు చేశాము. కానీ అందరూ సమీక్షిస్తే బాగుంటుందని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగినందుకు ఆర్టీసీ జాయింట్ కమిటీకి మరియు ఎన్జిఓ నాయకులకు అభివృద్ధి చేస్తున్నాము. ఈ సత్తెనపల్లి పట్టణం ఇంత ప్రజానికాన్ని సమకూర్చగలిగిందంటే సమైక్యంగా ఉద్యమం ఎంత తీవ్రంగా ఉందో మీకు అందరికీ అర్థమవుతుంది. మన ఇక్కడ సత్తెనపల్లిలో వేసి మళ్ళీ తోపిస్తే దీనిలో ఉన్న పెద్దలు గత దిగాలని స్థానికంగా సహకారం చేసి ఈ సమైక్యంలో పాల్గొనాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు అందరికీ ధన్యవాదాలు తీసుకుంటూ అదేవిధంగా మన సత్తెనపల్లి ఉపాధ్యాయ సంఘం తరఫున పిఆర్టీయూ మంతా వాస్తవం గారు మాట్లాడతారు. దయచేసి సత్తెనపల్లి ప్రముఖులందరూ ఒక పావు గంట వేచి ఉండవలసిన కోరుతున్నాం. మన యొక్క ఐక్యతను తెలియజేసుకోవాలి. అంతవరకు మనం పోరాడాలి. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. సత్తెనపల్లి పట్టణంలో ఇటువంటి పెద్ద కార్యక్రమం ఇచ్చినటువంటి ఏపీ ఎన్జిఓ నాయకులకి ఇతర సంఘాల వారికి మనస్ఫూర్తిగా పదవులు చేస్తూ సిడబ్ల్యూసీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు కూడా సత్తెనపల్లి పట్టణంలో, గుంటూరు జిల్లాలో, అదేవిధంగా 13 జిల్లాలో కూడా ఉద్యమం ఏ తీవ్రంగా ఉంటుంది. ఒక్కసారి ఉపాధ్యాయ సంఘాల తరఫున తెలియజేస్తూ ఉపాధ్యాయులందరూ కూడా ఏకంగా అందరూ సభలో కలవాలి. అదేవిధంగా అన్ని సంఘాల వాళ్ళు కూడా దీంట్లో పాల్గొని సమైక్యంగా సాధించే వరకు రక్తాన్ని చిందిస్తాం, సమైక్యంగా సాధిస్తామనేటువంటి నినాదంతో కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏపీ జవాన్లకి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. థ్యాంక్ యూ. అదేవిధంగా ఇప్పుడు మన గుంటూరు జిల్లా టీఆర్ఎస్ సంఘ సెక్రటరీ రాజశేఖర్ గారు మాట్లాడతారు. ఈ యొక్క సత్తెనపల్లి సమస్య కలగట్టిన
కార్యక్రమాన్ని నాందిగా తెలిపిన ఏపీ ఎన్జిఓస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ భూషణ్ గారికి, యూనిట్ ప్రెసిడెంట్ మణి గారికి, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక డాక్టర్స్ లాయర్స్ ప్రముఖులందరికీ ముందు మా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం తరఫున ధన్యవాదాలు